హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం భైరవ్గఢ్ దగ్గర ఉన్నాం. ఓకే, భైరవ్గఢ్ దగ్గర రావడానికి అయితే మేము బైక్ రెంట్కి తీసుకున్నాం. ఇక్కడికి ప్రైవేట్ వెహికల్స్ ఇవేమీ అవైలబుల్ లేవు. ఒకవేళ మనం ట్యాక్సీ హైర్ చేసుకున్నా కూడా 3500 4000 అలా అడుగుతున్నారు. సో ఇప్పుడు టైము 2 o'clock అవుతుంది. సో ఈ భైరవ్గఢ్ ట్రెక్ దగ్గరికి మ్యాక్సిమం గైడ్ని తీసుకునే వెళ్తారు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు 2 అవుతుంది కదా, మార్నింగ్ 5కి గైడ్స్ కొంతమందిని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు మేమైతే రాలేమని చెప్పేశారు, చాలా టైం పట్టిద్ది, ఇప్పుడు వెళ్తే మీరు వచ్చేసరికి రాత్రి అయిపోద్ది, ఇప్పుడు రాలేమో, రేపు మార్నింగ్ వస్తామన్నారు. కాకపోతే మేము నాసిక్ నుంచి బైక్ రెంట్ తీసుకొని ఇక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 4 hours పట్టింది. 170 kilometers వచ్చాము. సో అందుకని మేము ఇప్పుడు తిరిగి వెళ్ళదలుచుకోవట్లా, మేము ఒక్కలమైనా సరే ఎక్కేద్దామని నిర్ణయించుకున్నాం. అలా స్టార్ట్ అయింది ప్రస్తుతం జర్నీ. కానీ చాలా ఉంది ట్రెక్, చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. అక్కడ చూస్తున్నారు కదా, అది మనం ఎక్కాల్సింది ఇప్పుడు. సో అక్కడ వరకు అయితే వెళ్దాం. అంతవరకు ఏ టైం వరకు రీచ్ అవుతాం, ఎంత దూరం వెళ్తాం అనేది ముందు చూద్దాం. సో ట్రెక్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి బైక్ మీద వచ్చేటప్పుడు కూడా మొత్తం ఫారెస్ట్, ఆల్మోస్ట్ ఒక 70 kilometers వరకు ఫుల్ ఫారెస్ట్ అనమాట. రూట్ వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. సో ఇప్పుడు కూడా 2 అవుతుంది టైము, ఎంతవరకు ఎక్కుతామో అన్నది చూడాలి. ఆల్మోస్ట్ 6 వరకు రిటర్న్ వచ్చేలాగా చూసుకోవాలి. మేమిద్దరం తప్ప ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. మ్యాక్సిమం ఈ ట్రెక్కింగ్కి ఎవరు వచ్చినా కానీ గైడ్ని అయితే కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ప్లస్ పైన వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ చేయడానికి చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ప్రస్తుతం మేము ఇక్కడ ఉన్నాం కదా, వెళ్ళాల్సింది అది అక్కడెక్కడో కొండ కనిపిస్తుందా, అక్కడికి వెళ్ళాలి. ఈ రూట్ మొత్తం తిరుగుకుంటూ వెళ్ళాలి. ఇక మేము వెళ్ళే టైంకి ఎంత టైం పట్టిద్దో తెలియదు, 2 hours అవుతుందో 3 hours అవుతుందో. ట్రెక్ అనుకున్నంత ఈజీగా అయితే లేదు, చాలా అంటే చాలా హార్డ్గా ఉంది. ఎండ అయితే అదిరిపోతుంది. ప్లస్ ఇప్పుడు మేము ట్రెక్ చేసే టైంలో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు అనమాట. మేము ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వచ్చాం కదా, ఈ ట్రెక్ చేయకుండా వెనక్కి తిరగాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. సో సరే, కష్టమైనా సరే ఈ ఎండలో పడి ఎక్కేస్తున్నాం. మేము ప్రెజెంట్ ఇక్కడ ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళాలి. అది కనపడటానికి అయితే కనిపిస్తుంది, కానీ ఎంత నడిచినా కానీ అంతే కనిపిస్తుంది. ఎంత దూరం ఉందో కూడా అర్థం కావట్లేదు. సో మాతో పాటు ఈ ట్రెక్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. మాతో పాటు కలిసి ట్రావెల్ చేయండి. హనుమా, నా భూతో నా భవిష్యత్ అంటవా ట్రెక్కింగ్? మామూలు కాదయ్యా బాబు. ఒకవేళ మేము ఇప్పుడు పైకి ఎక్కడం కనుక లేట్ అయితే వచ్చేటప్పుడు చీకటి పడిపోద్ది. ప్లస్ వాటర్ కూడా మా దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి. ఎవరైనా కలిస్తే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే కలుస్తారా లేదా అనేది ఇంకా మా అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి వ్యూస్ ఈ విధంగా ఉన్నాయి. ఎంజాయ్. నేను ఈ విధంగా ఉన్నాను. అప్పుడే కర్రబట్టినారా, మన 20% కూడా వెళ్ళలేదు. 20 ఏంటి, 10% కూడా రాలేదు. అయిపోయింది నా పని. కర్రైనా నాకు సాయంగా ఉంది. ఇంకా ఇప్పుడే అనుకున్నా కదే కర్రైనా సాయంగా ఉందని, అప్పుడే ఇరిగింది. అక్కడెక్కడ ఉందిరా కొండ, మాట వాటర్ లేవు. నీంబు పానీ దొరికినా కొంచెం ఎనర్జీ వచ్చింది. వాటరే లేవు అంటే నీంబు పానీ అంట. దేర్ అక్కడికి వెళ్ళాలి. ఎవరైనా ఎత్తుకొని తీసుకెళ్ళొచ్చుగా. జనరల్గా ఎప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకి ట్రెక్కింగ్ చేసేటప్పుడు పైన షాప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటర్ బాటిల్ దొరకపోవచ్చు. మినిమం 4 వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటే చాలా బెస్ట్ అన్నట్టు. మేము ఎప్పుడు ఎక్కినా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి మా దగ్గర ఒకటే వాటర్ బాటిల్ ఉంది, చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. గొంతు మొత్తం ఎండిపోయింది, అయినా సరే ఎట్లనో లాగిస్తున్నాం అనమాట. ఇంకా కంప్లీట్ చేయాల్సిన ట్రెక్ చాలా ఉంది. ప్లస్ భైరవ్గఢ్ ట్రెక్ మీరు గనక ఎక్కాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5కి 6కే స్టార్ట్ అవ్వాలి. సో అది మనకి చాలా బెస్ట్ టైం అన్నట్టు. ఒకవేళ మీరు ఎండాకాలంలో స్టార్ట్ అయినా కానీ అదే బెస్ట్ టైము. ఇప్పుడు చూశారు కదా ఎండ ఎట్లా ఉందో,
మొత్తం తడిచిపోతుంది, లిటరల్గా స్నానం చేస్తున్నాం అన్నట్టు చెమటల్లో. అది పరిస్థితి. ఇంకా వెళ్ళాల్సిన దూరం చాలా ఉంది. లెట్స్ గో. ఇక్కడ వరకు అయితే వ్యూ ఇది చాలా బాగుంది, చూడటానికి బాగుంది కానీ ఎక్కడానికి అస్సలు బాగాలేదని. హనుమా ఇంకా ఎంత టైం పట్టిద్దాం అంటాం పైకి ఎక్కడానికి? చెప్పలేము, మన ఈ లెక్కన పోతే ఏ 5-6 గంటలైనా పట్టిద్ది. మనం స్టార్ట్ అవటమే లేటుగా స్టార్ట్ అయినాం కదరా, ఇంకా తప్పదు, అనుభవించాల్సిందే. అనుభవించి రాజా అన్నట్టు అనుభవించి రాజా, అనుభవించి రాజా. మనం మనం చేసిన మిస్టేక్ మనకే బొక్క పెట్టిద్ది. ఓకే, యాక్చువల్గా బైక్ అతను 60 దాటొద్దు భయ్, 60 దాటొద్దు భయ్ అని మమ్మల్ని చావు కొట్టేశాడు. సర్లే అని మేము 40-50లో వచ్చాం. చివరి ఆఖరికి స్కూటీ మీద జర్నీ 4 hours అయిపోయింది, 170 kilometers ఆ ట్రాఫిక్లో వచ్చేసరికి. ఇక్కడికి ట్రెక్ స్టార్ట్ అయ్యేసరికి 2 అయింది. సిచ్యువేషన్ ఇలా ఉందన్నట్టు, ఒక్క పురుగ్గో లేదు మీ ఎదురం తప్పితే. మన వల్ల ఇద్దా కాదా, రేపు మార్నింగ్ చేద్దామా, ఇన్ని డౌట్లు పెట్టుకొని స్టార్ట్ చేసాం ఈ ట్రెక్ని. కానీ ఎలాగోలాగా ముందుకైతే తీసుకెళ్తున్నాం. కాకపోతే ఎక్కడ దాకా వెళ్ళి ఆగిద్దో అర్థం అవ్వట్లేదు. ఇద్దరం కూడా చాలా అలసిపోయాం అన్నట్టు. ఎక్కడ పోతున్నాం ప్రస్తుతానికి ట్రెక్. దీనికి తోడు మేమిద్దరం అయ్యేసరికి చాలా బోరింగ్ ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్తే బాగుండు, సరదా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఎవరు తగిలేలా లేరు. వాడు చిన్నగా వస్తున్నాడు వెనకాల. నా బ్రీతింగ్ సౌండే బాగా వస్తుంది కదా ఇక్కడున్న గాలి కంటే. అట్లా ఉంది సిచ్యువేషన్. బ్యాగ్లో వాటర్ కూడా ఏదో హీటర్లో పెట్టినట్టు వేడిగా అయిపోయాయి. ఉన్న కొన్ని వాటర్ తాగినా మాకు సాటిస్ఫాక్షన్ లేదు. అరే, ఒక పక్క ఎండ పడుతుందా, ఓ పక్క చినుకులు పడుతున్నాయి. ఎండ పడుతుంది, వర్షం పడితే బాగుండు. బాటిల్ వాటర్ పట్టుకోవచ్చుదా? నిజంరా, మొహమాటం లేకుండా నేను సబ్బు తీసి ప్రశాంతంగా స్నానం చేస్తాను తర్వాత సంగతి తర్వాత. ఏంట్రా అంత టైం పట్టిద్ది? నేను తొందరనే వచ్చాక. కర్రగూడ చూడండి ఎంత హైట్ ఉండేది, నా బరువు మోసి ఎంత అయిపోయింది. వాడు 10 అడుగులు వేస్తుంటే నేను 2 అడుగులు వేస్తున్నా. అసలు ఓపిక లేదు. నిన్న కూడా అంత హరిహర పూట అంత కష్టపడి ఎక్కిసిందేం లేదు, కానీ ఏమైందో ఓపిక లేదు. అసలు ఎక్కలా పోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనకి డౌట్లు ఎక్కువైనాయి రా. మనం లేటుగా స్టార్ట్ అయినాయి కదా, అయిద్దా కాదా, దిగేసరికి ఏ టైం అయిద్ది, నైట్ అయిపోద్దేమో, ఇవన్నీ చెత్త డౌట్లు అన్నీ వస్తున్నాయి. దాంతోపాటు ఏదట్టున్నా ట్రిక్ అంటే అదొక ఎగ్జైట్మెంట్, ఉరుక్కుంటూ ఎక్కుతూ ఉంటాం, లాగ్ చేసుకుంటా. ఇప్పుడు ఓపిక లేదు. ఫస్ట్ వాళ్ళంతా తారుమారు అయిపోయింది. అంతా ఎలా 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 ఏమైందో తెలీదు. బిస్కెట్ అయితే అవుతుంది.
నోట్ చేసుకోవాలి. ఇది ఏంటి గుర్తుంచుకోవాల్సిన ఒక రోజు అయిపోద్ది ఇది. ఏదైనా కానీ మామూలుగా లేదు కాదమ్మా, ట్రెక్కర్ల చరిత్రలో నువ్వు నిలిచిపోతావు. ఎంతో కష్టపడి తాగటానికి నీళ్ళు లేకపోయినా, ఒంట్లో ఓపిక లేకపోయినా, ఆకలేస్తున్నా, అన్నీ ఓర్చుకొని ట్రెక్కింగ్ చేస్తున్నావు చూడు, అదే అనుమా నిన్ను చరిత్ర నేను గుర్తుపెట్టుకూడదు. చరిత్ర గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఇది చూసేటోళ్ళు గుర్తుపెట్టుకొని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి. పెద్ద కోరికే, పెద్ద ప్లానింగే. ఐకాన్ బాబా వ్యూ చూడరా. మీడియం సెట్ అవుతుంది. ఎండ ఎలా ఉందంటే అలా ఉంది. మా మీద తెగ లవ్ చూపిస్తుంది ఈరోజు. ఆల్మోస్ట్ వచ్చినట్టే అనిపిస్తుంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నన్ను అవాయిడ్ చేయండి, ఈవెన్ ఎంజాయ్ చేయండి. కాదురా, అసలు ఈ వ్యూ చూడటానికి ఒక మనిషి అంత కష్టపడతాడో అది కూడా అర్థం కావాలి. అందుకని నిన్ను చూపిస్తున్నా. నా కష్టం మామూలు కష్టం కాదు, పగోడికి కూడా రాకూడదు. ఈ అమ్మ పైకి ఎక్కిన కొనికి ఎండ ఏంట్రా అదిరిపోతుంది. అసలు తగ్గిద్దేమనుకుంటే వెళ్ళిపోదాం పా. నీ ఎంత ఎక్కి వెనక్కి ఆడిపోతాం రా. ఇంకొంచెం దూరం అయితే అయిపోద్ది. కొంచెం దూరం ఎట్ట ఎక్కుతావా? ఇగో ఇక్కడ దాకా ఎక్కామా, ఆ పైన కనిపిస్తుందా, అక్కడ దాకా వెళ్తే సరిపోద్దిరా, వెళ్ళిపోవచ్చు ఈజీగా. వంశీగాడు అయితే పైకి వెళ్ళాను, నా వల్ల అవ్వలేదు పైకి వెళ్ళడానికి. సో మనం ఎంత మోటివేట్ చేసుకున్నా పర్లేదు ఎక్కుదాం అనుకున్నా, ఏమో తెలియదు కానీ ఎక్కలేకపోయినా ఈసారి మాత్రం. ఎప్పుడు ట్రెక్కింగ్ అంటే కొంచెం ఎగ్జైటింగ్గా ముందుకెళ్ళేది. ఏమైందో అంత స్ట్రెస్ కూడా ఏం లేదు. నిన్న హరిహరి ఫోర్ట్ కూడా అంత కష్టపడి ఎక్కింది ఏం కాదు, కానీ ఎందుకు డిసప్పాయింట్ అయిపోయినా మొత్తం ఏమైందో అర్థం కాలేదు. సో ఎందుకు ఇక్కడి వరకు వచ్చి పైకి ఎందుకు వెళ్ళకుండా ఉండటం అని చెప్పి వంశీగాడు అయితే పైకి వెళ్ళిండు. వచ్చేటప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది ఎక్కేటప్పుడు ప్లస్ మేము అక్కడ బైక్ తీసుకొని వచ్చేటప్పుడు మొత్తం ఫారెస్ట్ ఉంటాయి. ఆల్మోస్ట్ 70 to 80 kilometers వరకు ఫారెస్ట్లోనే వచ్చింది. అక్కడ వ్యూస్ కూడా బాగున్నాయి. సో అవి షూట్ చేయలేదు ఇక్కడ, అక్కడే షూట్ తీస్తూ ఉంటే మన వీడియో బ్యాటరీ అయిపోతుంది, పైకి ఎక్కాలి, అక్కడ ఇంకా హైలైట్ ఉంటుంది తీయాలి అని చెప్పి అక్కడ మేము మొత్తం ఏది తీయకుండా వచ్చినాం. వంశీగాడు వెళ్ళండి పైన తీస్తాడు. పైకి వెళ్తున్న కొందికి మనకి వ్యూస్ ఇలా కనిపిస్తుంటాయి. ప్రజెంటు ఇందాక మీకు టాప్ అయితే చూపించాను కదా, ఇప్పుడైతే కనిపించట్లేదు. అందుకని నేనేమనుకుంటున్నా అంటే దగ్గరికి వచ్చేసాంలే అనే ధైర్యంతో ఎక్కుతున్నా. ఇది ఎంత దూరం ఉందో నాకు అర్థం కావట్లేదు. హానెస్ట్గా చెప్పాలంటే నాకు అసలుకి మనసులో చాలా డౌట్స్, ఒక రకమైన భయం అన్నీ కలగాలి పొందన్నట్టు ప్రస్తుతానికి. ఠీకే, థ్యాంక్ యూ భయ్యా. ఇదిగోండి, ఇప్పుడే ఈ అన్నని అడిగాను, నాకు బాటిల్ నీళ్ళు అయితే దొరికినాయి. ఇవి ఏంటంటే చాలా వాల్యుబుల్ అన్నట్టు, అదృష్టం అని చెప్పుకోవాలి. వెరీ థ్యాంక్ యూ బ్రో. కిందకి వెళ్తాం, नीचे जा रहे हैं. तेलुगु आपको तेलुगु मालूम? आप कहाँ से आए? मैं यहाँ से पुणे से हूँ. पुणे से आ गया. ठीक है, नीचे मेरा दोस्त है भैया, उसको बता लो, मैं हाफ एन आवर में वापस आऊँगा. ठीक है, चलेगा. ये पानी उसका दो, उसके पास पानी नहीं है. अच्छा. నాకు వాటర్ బాటిల్ దొరికింది. ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదు. ఇలాంటివి చాలా
డేంజరస్ వ్యూ పాయింట్స్ అన్నట్టు. ఎందుకో నేను చెప్తా. ఇంకోండి, నేను ఇక్కడ నించున్నా కదా, స్ట్రైట్గా వెళ్తే అక్కడ వరకు రూటు. ఇటు పక్కన లోయ, అటు పక్కన లోయ. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అసలు ఏముంటుంది, ఏం కనిపిస్తుంది, వ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మా వాడు తర్వాత చూస్తే వాడు ఖచ్చితంగా ఎడుతున్నాడు. ఎందుకంటే వాడు ఆగిన దగ్గర నుంచి ఇక్కడికి 1/2 అవర్ వస్తే సరిపోయేది. వాడు రాను అంటే రానన్నాడు. నేనేం చేయను చెప్పండి. పాపం వాడు చాలా టైర్డ్ అయిపోయాడు. అందుకని నేను వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. ఇది వ్యూ, ఇది మనం వేచి చూస్తున్న వ్యూ అన్నట్టు. ఇక్కడి నుంచి నేను ఒకసారి 360 degrees అయితే నేను మీకు చూపిస్తాను. అక్కడ సింగిల్గా కనిపిస్తుంది కదా ఒంటి స్తంభంలాగా, అది మనం ఎక్కాలన్నట్టు. మనం అక్కడ వరకు అయితే వెళ్ళగలం, కానీ అదైతే ఎక్కలేము. గైడ్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ వరకు వస్తేనా వ్యూస్ అయితే అద్దరిపోతున్నాయి. చూడండి, నేను ఈ రూట్లో వచ్చాను, అక్కడ కింద నుంచి ఎక్కాను, అటు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాను అన్నట్టు. కోర్స్ మీరు చూసారనుకోండి. I will go to the last. ఇది వ్యూ. ఇంకోండి, ఇట్లా కిందకి దిగొచ్చు, రూట్ అయితే ఉంది, కానీ కాకపోతే జారిపోద్ది, చాలా జారిపోద్ది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా గడ్డి కదా, మీరు షూ వేసుకున్నా స్లిప్పర్స్ వేసుకున్నా జారే అవకాశం ఉంది. ఇటు సైడ్ నుంచి ఎవరన్నా దిగుతారా లేదా, దిగే అవకాశం ఉందా, అదన్నీ మనకు తెలియదు. జస్ట్ రూట్ అయితే కనిపిస్తుంది, మీకు అర్థమైతేనే ఉంది కదా, రూట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇదిగోండి స్వర్గం మన కళ్ళ ముందే కనిపిస్తుంది. చిన్న చిన్న పక్షులు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ. చాలా మంచి వ్యూ పాయింట్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు, అవి కనిపిస్తున్నాయి, కానీ అక్కడికైతే ఎక్కే దారి ఉందో లేదో నాకైతే తెలీదు. ఇది అనమాట. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పై వరకు వెళ్ళాలంటే మనకి ఖచ్చితంగా గైడ్ అనేవాళ్ళు కంపల్సరీ అవసరం. అండ్ వాళ్ళు మనల్ని చాలా బాగా గైడ్ చేస్తారు. అండ్ వాళ్ళ దగ్గర రోప్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి మనం టాప్ వరకు వెళ్ళొచ్చు అనమాట. సో మేమేమో ఇంటెన్షనల్గా గైడ్ని వద్దనుకోలేదు. మా టైం బ్యాడ్. వాళ్ళు మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ 4 అయింది అన్నట్లు. మళ్ళీ మేము రాలేము, రేపు మార్నింగ్ అయితే మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. మేము 4 hours జర్నీ చేసి ఈ వ్యూ చూడటానికి వచ్చాం కదా, ట్రెక్ చేద్దామని చెప్పేసి. మేము మధ్యలో డ్రాప్ అవ్వద్దు అనుకున్నాం అనమాట. అందుకనే ఇంత రిస్క్ అంతా చేయాల్సి వచ్చింది. సో ఈ వీడియో అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకా ఎంతవరకు వెళ్ళగలనో అంత వెళ్తాను మ్యాక్సిమము. ఎలాగో 5 వరకు అయితే వెళ్ళలేము రోప్స్ లేకుండా, అదైతే పక్క. మీరు వస్తే మటుకి కంపల్సరీ గైడ్ని అయితే యూజ్ చేయండి. వాళ్ళు మనకి చాలా బాగా యూజ్ అవుతారు. 5 వరకు వెళ్ళొచ్చు అండ్ చాలా టైం తీసుకుంటుంది మనకి. ఇంకా వర్షాకాలంలో వస్తే వ్యూస్ ఇంకా బాగుంటుండే. ఎండాకాలంలో వస్తేనే చూడండి ఎలా ఉందో. అప్పుడప్పుడు చిరుకులు పడుతున్నాయి ఈ ఎండలో. నేను మా ఫ్రెండ్ ఆగిపోయినా నేను ఒక్కటే వద్దామని డిసైడ్ అయిపోయినా. పైన ఇంకెవరన్నా ఉన్నారో లేదో తెలీదు. ఇందాకైతే 2 కనిపించారు కింద దిగుతా. ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉన్నట్టున్నాను. పైన షాపు ఏదో ఉందంట, అక్కడ మ్యాగీ దొరుకుతుంది, వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి అని చెప్పారు. సో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనిపిస్తుంది. చిన్నపిల్లలు భైరవ్ గఢ్ ట్రెక్ మీదే ఉన్నారు. आप किधर से आया? मोरेशी गाँव. कितना टाइम लगता है आप ऊपर चढ़ने में? आधा घंटा. यहाँ से आधा घंटा. और पूरा ट्रेक 4 घंटा लगता. 4 घंटा.
तुमको बहुत पसंद है ऊपर आने में? हाँ कितने बार आया? वो बहुत बार हम आ गए। बहुत बार आया ऊपर? ऊपर भी चढ़ गया? हाँ ऊपर एक बार। एक बार हाँ అదిగోండి మనోడైతే ఇగో అక్కడ కూడా ఎక్కేసాడంట. అదిగోండి అక్కడ కూడా ఎక్కేసాడంట. వీళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఆప్కా నామ్? राहुल। రాహుల్. ఇగోండి హాయ్ 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 బోలో. ఏయ్ అంతా మన బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది. लाइक एंड सब्सक्राइब करो। आप सभी यही गाँव के है? వీళ్ళు ఇక్కడ మౌరిషి గావ్ నుంచి వచ్చారు. వీళ్ళు చాలా సార్లు ఎక్కారంట భైరవ్ ఘాట్ ట్రెక్. నేను 70% ఎక్కేసి బాగా అలసిపోయాను. आप कितने बार चढ़ गए ऊपर सभी लोग? 10 సార్లు ఎక్కారంట భైరవ్ ఘాట్ ట్రెక్. ఒకసారి ఎక్కడానికి మేము అల్లాడిపోయాము. మా వాడు మధ్యలో ఆగిపోయాడు. ఆప్కో సమస్య తెలుగు క్యూ అసరే? పిల్లలు ఎంతైనా వీళ్ళ దగ్గర ఉన్న ఇన్నోసెన్స్ మనం పెద్ద అవుతున్న కొద్దికి మన దగ్గర పోద్ది. మొహాలంతా చాలా సీరియస్గా అయిపోతాయి అన్నట్టు, మన చాలా ఈజీగా ఏదో పోగొట్టుకున్నట్టు. వీళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కిतना दूर है ऊपर जाने के लिए? 1-2 किलोमीटर। 1-2 किलोमीटर। 1-2 किलोमीटर? सिर्फ 2 किलोमीटर? कितना टाइम लगता? एक 1 घंटा? 1 घंटा जरूर लगेगा। ఇంకా అక్కడ వరకు వెళ్ళాలన్నట్టు. మన దగ్గర గైడ్ అయితే లేరు కదా, అక్కడ వరకు అయితే వెళ్ళలేము. ఇక పిల్లలు కూడా చెప్తున్నారు మీరైతే వెళ్ళలేరు, ఖచ్చితంగా గైడ్ అయితే కావాలని చెప్పేసి నేను ఇక్కడ వరకు అయితే వచ్చాను. భైరవ్ ఘాట్ ట్రెక్ అయితే చెప్పాలంటే అసఫలమైంది నిజంగా, హానెస్ట్గా చెప్పాలంటే. అక్కడ వరకు వెళ్తే మేము కొంచెం సాటిస్ఫై అయ్యేటోళ్ళం, ఇక్కడ వరకే ఆగినాం కదా. సో మీరు కనుక భైరవ్ ఘాట్ ట్రెక్ వచ్చేటప్పుడు గైడ్ని కంపల్సరీ పెట్టుకోండి. మ్యాండేటరీ అండ్ వాటర్ బాటిల్స్ మ్యాండేటరీ. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే రాగలిగాను, అక్కడ వరకు అయితే వెళ్ళలేమన్నట్టు. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:35 అయిపోతుంది. ఈవెన్ నేను అక్కడ వరకు వెళ్ళగలిగినా కానీ పైకి అయితే వెళ్ళలేను. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.